హలో అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ లాగండి. లాస్ట్ వీక్‌లో థర్స్‌డే రోజు లాగనమాట. సో, ఆ రోజైతే నేను నాకు ఇష్టమైన శనగపప్పు పాయసం అయితే చేసుకున్నాను. సో, దాని గురించి అయితే చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఫుల్ వీడియో కూడా ఉంది. ఎలా చేశాను ఏంటి అనేది. సో, ఒకవేళ ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఈ షార్ట్ పైన అయితే లింక్ ఇస్తాను చూసేయండి. చాలా సింపుల్ అండి శనగపప్పు పాయసం అయితే. విజిల్ కుక్కర్‌లో వేస్తే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను విజిల్ కుక్కర్‌లో వేస్తున్నాను. వేస్తానికి ముందు ఒక అరగంట ముందు పప్పు అయితే నానబెట్టుకున్నాను. చక్కగా నానిపోయిన తర్వాత అయితే త్వరగా ఉడుకుతుందనేసి. తర్వాత ఒక 3 విజిల్ తర్వాత పప్పు సగం ఉడికిపోయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను. సో, సగ్గుబియ్యం కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తగినంత చక్కెర అయితే వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే వేసేదాన్ని. కానీ బెల్లం ఇంట్లో లేదనమాట. అందుకే చక్కెర వేసుకొని చేస్తున్నాను. సో, చక్కెర కూడా వేసిన తర్వాత అంతా కలిపేసి చక్కగా అంతా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసిన తర్వాత అడుగంటిపోతుందనమాట. చక్కగా అంతా ఉడికిపోయిన తర్వాత చివర్లో స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి బియ్యం పిండి కూడా యాడ్ చేయకుండానే చాలా చిక్కగా వస్తుంది పాయసం అయితే. మొత్తానికి నా ఫేవరెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగానే ఊపుకుంటూనే తింటున్నాను. చాలా బాగుందండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.